ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు మనం శనగపిండి తీసుకోవాలండి. ఒక కప్పు బొంబాయి రవ్వ సేమ్ మెజర్మెంట్ అనమాట. 2 కప్పులు స్వీట్ కార్న్ ఉంటాయి కదా, మొక్కజొన్నలు. మామూలుగా స్వీట్ కార్న్ అయితేనే కరెక్ట్ అనమాట. అవి 2 కప్పులు తీసుకొని మిక్సీలో మ్యాష్ చేసుకోవాలి. అయితే మ్యాష్ చేసేటప్పుడు మీరు అవకాశం ఉంటే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఒక పావు చెంచా మెత్తగా మిక్సీ పట్టేసేయాలండి. ఆ మిక్సీ పట్టిన కంటెంట్ని ఆ బౌల్లో ఏదైతే మనం బొంబాయి రవ్వ కాస్త శనగపిండి వేసామో అందులోనే ఇది కూడా వేసేసుకోవాలి. ఈ యొక్క మొక్కజొన్న పేస్ట్ వేసిన తర్వాత అదే కప్పుతో 1.5 కప్పు లేదా 2 కప్పులు చూసుకుంటూ ఫస్ట్ అయితే 1 కప్పుతో మీరు కలపటానికి ట్రై చేయండి. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. లేదు అంటే ఫ్రెష్ కర్డ్ కూడా బాగుంటుంది. స్వీట్ కార్న్ రెసిపీ కదా, ఫ్రెష్ కర్డ్ కాంబినేషన్ బాగుంటుంది. 1 కప్పు పెరుగుతో లైట్గా దాన్ని కలపటం స్టార్ట్ చేయండి. తర్వాత దగ్గరగా అవి గట్టిపడుతుంది అనిపిస్తే ఇంకొక పావు కప్పు అరకప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది చూసుకొని తగినంత జాగ్రత్తగా యాడ్ చేయండి. మరీ పలచగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొద్దిగా బొంబాయి రవ్వ మనం కలపాల్సి వస్తుంది. అది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో పావు చెంచా ఉప్పు మనం వేసుకొని తర్వాత పావు చెంచాలో సగం ఇడ్లీ సోడా కూడా వేసి బీటర్ అంటే ఒక బీటర్ లాంటిది ఉన్నా పర్లేదు, లేదు అంటే మీ దగ్గర స్పూన్ ఉంటే దాంతో బాగా, లేదా చేత్తో, ఎందుకంటే పిండి హార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. అలా బాగా చేత్తో ఫ్లఫీగా కలపాలి. అంటే మనం నురుగొచ్చేలాగా, ఎలా కేక్ మనం ప్రిపేర్ చేస్తాం చెప్పండి, కేక్స్ బాగా బీట్ చేస్తే ఏమవుతుందంటే ఇడ్లీ సోడా అనేది తక్కువ పడుతుంది, ప్లస్ మంచిగా పొంగినట్టుగా పై వరకు వస్తుందన్నమాట. ఈ కంటెంట్ అనేది ఎంత బాగా లోపల ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పచ్చిగా ఉంటే తినాలనిపించదు. తర్వాత ఒక 10 నిమిషాల సేపు మాత్రమే పక్కన పెట్టుకొని ఈ లోపల స్టవ్ మీద ఆవిరికి నీళ్ళు ఉడికేలాగా పెట్టుకొని కరెక్ట్గా ఆ పైన బౌల్లో ఒక స్టీల్ గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, చాలా కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి. జీరో ఆయిల్ రెసిపీ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఈ కంటెంట్ అంతా దాంట్లో డ్రాప్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఈనో ప్యాకెట్ తీసుకొని ఒక ప్యాకెట్ ఈనో పడుతుందండి ఈ రేషియోలో. అప్పుడే మనం ఎప్పుడైతే పెట్టాలనుకుంటాం పొయ్యి మీద, అప్పుడు మాత్రమే ఈనో ప్యాకెట్ మొత్తం దాని మీద వేసి ఇంకొకసారి స్పూన్తో కలిపి ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని మనం జస్ట్ మూత పెట్టేసుకొని ఆవిరికి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని, లేదా మీకు అవకాశం ఉంటే హై ఫ్లేమ్లో కూడా పెట్టుకొని ఒక 5 నుంచి లేదా 10 మినిట్స్ అది ఎంతసేపు ఉడుకుతుందో గమనించి ఒక్కసారి మూత తీసి మనం నైఫ్తో కానీ ఒక ప్రిక్తో ఒకసారి ఏదైనా నీడిల్ ప్రిక్ అంటే సంథింగ్ లైక్ స్పూన్ లాంటిది తీసుకొని అది ఎలా మన స్టిక్కీగా ఉందా డ్రైగా ఉందా కంటెంట్ చెక్ చేసుకొని, ఒకవేళ డ్రైగా ఉందనుకోండి తీసి తాలింపు పెట్టుకోవటమే.